మహాపురుషులైన మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ల పాదాలకు నమస్కరించుకుంటూ సభాధ్యక్షులు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు అంబేద్కర్ అన్న, చిలకర శ్రీనివాస్, నల్లా సూర్యప్రకాష్ గారు, లెల్లే సురేష్ గారు, ఇంకా పెద్దలందరికీ, ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ జై భీమ్. ఒక సంధి సమయంలో మనం ఇక్కడ కలుసుకున్నాం. ఎవరైతే మనువాదం మీద పోరాడాల్సిన దళితులు వాళ్ళ మీద పోరాటం మానేసి వీళ్ళే 30 సంవత్సరాలు పోరాడి అలసిపోయిన సందర్భంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలనేది ఇద్దరి దగ్గర ప్రోగ్రాం లేదు. ఎందుకంటే ఇద్దరు అంబేద్కర్ని వదిలేసి 30 సంవత్సరాలు అయిపోయింది. ఎవడైనా నేను అంబేద్కర్ వాదినంటే మనం వాళ్ళని ఏమడగాలంటే నీదే పార్టీ అని అడగాలి. నీదే పార్టీ కానప్పుడు నువ్వు ఎట్ట అంబేద్కర్ వాది అవుతావు? అంబేద్కర్ ఆయన జీవిత కాలంలో చనిపోయే వరకు కూడా ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలోనే ఆయన ప్రజల ముందుకు వచ్చాడు తప్ప ఒట్టి మనిషిగా రాలా. చాలామంది ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ అని అంటే ఏ పార్టీలో నుండైనా జైబీమ్ అనొచ్చు, నువ్వు అంబేద్కర్ వాదే. ఇంకా సపరేట్ అంబేద్కరిజం నువ్వు ఎక్కడ ఎత్తుకుతావు? అంబేద్కర్ వాది, అంబేద్కరిజము అని అంటే గాంధీకి కొన్ని విజన్తో పనిచేసే పార్టీలు ఉన్నాయి. అంబేద్కరిజంతో పనిచేసే పార్టీలు తక్కువ, సంఘాలు ఎక్కువ. సంఘం పెట్టడం ఈజీ, పార్టీ పెట్టడమే కష్టం. ఇందాక మన గౌతమ్ చెప్పినట్టు అందరూ జాతీయ అధ్యక్షులే. మా ఊర్లో అయితే ఈ 4వ వీధిలో జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు, 3వ వీధిలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు రోజు ఈడ అరుణాచల్ ప్రదేశ్ కూడా నేనే అధ్యక్షుడిని ఈ జాతీయ అధ్యక్షుడు తెలీదు, స్పృహలో ఉండదు. ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను జాతీయ అధ్యక్షుడిని చెబుతూ ఉంటాడు అనమాట. పోనీ ఈ జాతీయ అధ్యక్షుడు హోదాలో ఏమన్నా డిస్కషన్ ఏమైనా చేయగల కలెక్టర్తో అంటే అదేం లేదు. ఇతను పసా కలెక్టర్కి అర్థమైపోద్ది, ఈ వచ్చింది పలానా పని మీద, ఇది చేసి పంపితే పోద్దని పంపించేస్తున్నాడు. అంతేగాని ఒక జాతిని నడిపించగలిగిన స్థితిలో, లేకపోతే జాతిని నిర్దేశించగలిగిన స్థితిలో మన నాయకులు లేరు. నాయకులు అని అంటే ఎవరిని పెడతాడు నాయకులు అంటే దానికి ఒక ఇది ఉండాలి కదా. విశాఖపట్నంలో సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కాన్షీరామ్ దిగాడు, మీట్ ది ప్రెస్ పెట్టారు. అప్పుడు విలేకరులు అడుగుతున్నారు ప్రశ్నలు, ఈయన చెబుతా ఉన్నాడు. ఒక విలేకరు అన్నాడు, అసలు సామాజిక న్యాయాన్ని జాతీయ ఎజెండా మీదకి తీసుకొచ్చిన విపి సింగ్ని నువ్వు ఎందుకు కలుపుకో అన్నాడు. అతను వ్యాపారస్తులకి బానిస, నేను కలుపుకోను అన్నాడు. అలాగైతే రామ్ విలాస్ పాశ్వాన్ మీవాడే కదా, మీ వాళ్ళ తరపున పోరాడుతున్నాడు కదా, రామ్ విలాస్ పాశ్వాన్ కలుపుకోవచ్చు కదా అన్నాడు. రామ్ విలాస్ పాశ్వాన్ బ్రాహ్మణ బనియాలకు బానిస, నేను కలుపుకోను అన్నాడు. మరి నువ్వు అన్నాడు విలేకరి, నేను బహుజనులకు బానిసను అన్నాడు. మన లీడరు నేను బహుజనులకు బానిసను అన్నట్టు ఉండాలి. యాక్చువల్గా మనకేమవుతుందంటే అంబేద్కర్ 1935 చట్టం తర్వాత సంఘం అనేది పెట్టలేఆయన, పార్టీయే పెట్టాడు. దతార్ అని నెహ్రూ గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండేవాడు. ఆ దతార్కి అంబేద్కర్ అంటే బాగా ఇష్టం. ఒకరోజు పార్లమెంట్లో అంబేద్కర్తో అన్నాడు దతారు, అప్పటి వరకు మనకి సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు అసలు. మొట్టమొదట నెహ్రూ ఎప్పుడైతే చైనా వెళ్ళాడో, నెహ్రూకి చైనాలో మావో అందరు మినిస్టర్లు పరిచయం చేస్తున్నాడంట. చేస్తా ఇదిగో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈయన ఫైనాన్స్ మినిస్టర్, ఈయన ఆ మినిస్టర్ అని చెప్పి, ఇగో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. సోషల్ వెల్ఫేర్ కూడా మినిస్టర్ ఉంటాడా అని నెహ్రూ అడిగాడంట. ఉండాలి కదా అంటే అప్పుడు ఆ దతార్ అనే ఆయన పెట్టాడు. ఆ దతారు అంబేద్కర్ని అడిగాడు, అంబేద్కర్ నీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ని సంఘం అని చెప్పు, నేను 10 లక్షలు ఇస్తా నా మంత్రివర్గం అండి అనండి. అంబేద్కర్ ఏమన్నాడు తెలుసా, నా ప్రాణం పోయిన దాన్ని సంఘం అన్నాం, నాది పార్టీ, దీని తరపున జనం పోటీ చేయాలి, ఈ దేశాన్ని ఏలాలి.
డబ్బులు ఇస్తానంటే నా సంఘం అని అనలా. కానీ అదే అంబేద్కర్ పేరుతో సంఘాలు ఎక్కువైపోయినాయి. మీకు చాలా సంఘాలకు అధ్యక్షుడు తెలుసు, ఉపాధ్యక్షుడిని చెప్పమనండి, లేడు, వాడే అధ్యక్షుడు. పెళ్లికి అతనే పిలుస్తారు, బహిరంగ సభకు అతనే పిలుస్తారు, సంతాప సభకు అతనే పిలుస్తారు. ఉపాధ్యక్షులు నా తరపు నువ్వు వెళ్ళంటాను, ఇంకోటి లేడు అతనికి. అట్లా పార్టీలుగా ఉండటం అనేది ఒక బహుజన్ సమాజ్ పార్టీ, ఒక వీసీకే పార్టీ, అట్లా ఉన్నాయి. కానీ రిజిస్టర్డ్ పార్టీలు చాలా ఉన్నాయి. అవి బీఫామ్ పార్టీలు, అవి వాటిని అసలు మనం పరిగణలో తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటంటే, మనకి ఒకటి పొలిటికల్ మూమెంట్ ఉండాలి, రెండోది అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్ళగలిగేటువంటి ఒక కర్తవ్యం ఉండాలి, మూడవది మన మీద దాడుల్ని ఎదుర్కొనే ఒక వ్యూహం ఉండాలి. ఈ 3 కర్తవ్యాలు కలిగిన ఒక పార్టీ ఉండాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, మా సాంఘిక ఉద్యమం మాకు రాజకీయాలతో పని లేదని చెబుతాడు. ఒకడేం చెబుతాడు, మాది అసలు మొత్తం ఏం జరిగినా సరే నీ ఎక్కడ చంపినా నేను బలకరించను, మొత్తం మనందరం పోలింగ్ బూత్లో కలుసుకుందాం అంటాడు ఒక ఆయన. వీటన్నిటికీ తప్పనిసరి ఈ రెండింటిని వదిలేసి ఆయన ఏం చెబుతుంది, నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను అంటాడు. అంటే మనం ఏమైనా కిడ్నీ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్ట్ లాగా ఇట్లా ఎవరికాళ్ళు దాన్ని చీల్చుకుంటే ఎవరికి కావాల్సిన అంబేద్కర్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ 3 అంబేద్కర్ చేసి ఉన్నాడు కదా. ఒక ఆయన ఐఏఎస్ రిటైర్ అయిన తర్వాత సార్ ఏం చేస్తున్నారా సార్ అంటే, ఏం లేదు సార్, ఏదైనా పొలిటికల్గా ఏమన్నా మీరు చేరతారా ఎక్కడన్నా పాలిటిక్స్లో అంటే, లేదండి నేను అంబేద్కర్ ప్రచారం చేస్తాను, పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదని. అరే అంబేద్కర్ ఏమన్నా రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా నువ్వు ప్రచారం చేసుకుంటూ తిరగటానికి? అంబేద్కర్ చెప్పినది ఏమిటి? అంబేద్కర్ ఈ దేశాన్ని పరిపాలించాలన్నాడు. ఆ పరిపాలించడానికి కావాల్సిన పని చేయకుండా నేను అంబేద్కర్ ప్రచారం చేస్తానంటే, ఇప్పుడు వరకు మనకు చేసిన వాళ్ళందరూ అంబేద్కర్ను పొగిడి ఊరుకోవటం తప్ప అంబేద్కర్ చెప్పిన పని ఏది చేయలేదు. అంబేద్కర్ అంత మీద, అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా, అంబేద్కర్కి ఎంత ఉందో తెలుసా, ఈ ముచ్చటే. కానీ అంబేద్కర్ చెప్పిన పనుల్లో చెమట పట్టని పనులన్నీ అనుకున్నారు, చెమట పట్టే పనులు వదిలేసేసారు. అదే రాజకీయంగా నిలబట్టం అంటే. ఇప్పుడు నల్లా సూర్యప్రకాష్ అన్న చెప్పాడే, గిరికియాలి, నువ్వు అవతలా నేను యువతలా అని అనగలిగేవాడు లేడు మనకి. అంబేద్కర్ విగ్రహాలని ఇలా గ్రామాల్లోకి తీసుకెళ్ళగలిగాం, అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్ళలేకపోయాం. ఆ అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకు వేస్తారంటే, ఆ నియోజకవర్గంలో ఉన్న మంత్రికో, ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడికో దగ్గర కావటానికి ఈ విగ్రహం దగ్గర మార్గం అంతే. వాడిని తీసుకొచ్చి ఆవిష్కరించడం కోసం అంబేద్కర్. కానీ అంబేద్కర్ గురించి చాలామంది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎక్కువ. అంబేద్కర్కి సంబంధించిన హిందూ ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఇది చెప్పాడు, యానిలేషన్ ఆఫ్ కాస్ట్లు ఇది చెప్పాడు, కృష్ణ అని హిస్ గీతాలు ఇది చెప్పాడు, బుద్ధ అని హిస్ ధమ్మాలు ఇది చెప్పాడు అని ఎవరికి తెలియదు. చాలామంది తెలియదు, అది చదవరు కూడా. వాళ్ళ జీవిత చరిత్రే వాళ్ళు చెబుతారు. భారతదేశంలో కార్ల్ మార్క్స్కి అంబేద్కర్కి ఏం జరిగిందంటే, కార్ల్ మార్క్స్కి మార్క్సిజం చదివిన వాళ్ళే కార్ల్ మార్క్స్ అభిమానులు. ఆ సిద్ధాంతం అది నీకు ఇండియా పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చారా లేదా తర్వాత విషయం. కానీ అంబేద్కర్కి, మార్క్స్కేమో ఆయన సిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ మద్దతు దొరికింది, అంబేద్కర్కి ఏమో లబ్ధిదారుల మద్దతు. అంబేద్కర్ అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే, నాకు స్కాలర్షిప్ ఇచ్చింది ఆయనే, నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే, నా తెల్ల చొక్కా వేయించింది ఆయనే. లబ్ధిదారుల మద్దతు అంబేద్కర్ది. అంబేద్కర్కి ఐడియలిస్టుల మద్దతు లేదు, ఐడియాలజికల్గా ఉన్న వాళ్ళ మద్దతు లేదు. వీళ్ళందరూ కూడా అంబేద్కరే మనకు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మార్క్స్ క్యాపిటల్ రాసినప్పుడు సామ్రాజ్యవాదం లేదు. మరి రష్యాకి వెళ్ళిన తర్వాత లెనిన్ ఏం చేయాలి? ఆ మార్క్సిజాన్ని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎట్లా చేయాలో ఆ విధానాన్ని రూపకల్పన చేసుకున్నప్పుడు ఆ రకమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకుని మార్క్సిజం మూల సూత్రాలకు అనుగుణంగానే సామ్రాజ్యవాదాన్ని దెబ్బకొట్టాడు. చైనా వచ్చేసరికి అక్కడ పెట్టుబడిదారు వ్యవస్థ లేదు, సామ్రాజ్యవాదం లేదు. మరి అక్కడ ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ విప్లవానికి సంబంధించి మావో మార్క్సిజం లెనినిజం మూల సూత్రాలను చెడకుండానే చైనా కావలసినటువంటి చేసుకున్నాడు. ఎంతగా చేశాడంటే మావో ఏదైనా మన జాతీయతకు లొంగాలన్నాడు. అది మార్క్సిజం అయినా సరే మన జాతీయతకు లొంగాలి. ఇప్పుడు క్రైస్తవం కూడా మన జాతీయకు లొంగేటట్టు చేసేసారు. క్రిస్టియానిటీ ఇప్పుడు ఏసయ్య మాకు పల్లెటూరులో
ఏసయ్య అంటారు కదా, ఏసయ్య అంటే ఇజ్రాయెల్ దేశంలో ఎవడికి అర్థం కాదు, ఏసయ్య ఎవడు అంటాడు. ఎందుకని ఆ జీసస్ అనేవాడిని మన జాతీయతకు లొంగేటట్టు చేసుకున్నాం ఇక్కడ. అలాంటిది మార్క్సిజానికి అట్లా లొంగేటట్టు చేసుకునే పరిస్థితి రాలే ఇక్కడ. ఇక్కడ అంతా మనం ఎవరి మీద అయితే పోరాడాలో వాళ్లే మార్క్సిజం జెండా తీసుకుని తిరిగారు, వాళ్లే కమ్యూనిస్టులు అయిపోయారు. వాడిని కులం ఏడుందంటే ఎక్కడా లేదంటాడు, కులం ఉపరితల సమస్య అంటాడు. అందుకే కలేకూరి ప్రసాద్ ఏమన్నా అంటే, ఒరే కులం ఉపరితల సమస్య కాదు, పునాది నుంచి ఉపరితలం దాకా ఘనీభవించింది భారతదేశంలో అని కలేకూరి ప్రసాద్ సూత్రీకరించాడు. అలా అనుకున్నప్పుడు మనకి ఇక్కడ అంబేద్కర్ సంబంధించినటువంటి సిద్ధాంత అవగాహన అనేది మన కార్యకర్తల్లో మన నాయకుల్లో చాలా తక్కువ. ఆయన ఏం చేశాడో దాన్ని ఇమిటేషన్ చేసేవాడు కూడా లేరు. ఇప్పుడు ఎప్పుడో జరిగిన దేవాలయ ప్రవేశాన్ని ఆ మధ్య సిపిఎం వాళ్ళు మొదలేశారు. అది ఆ పరిస్థితులకి ఆ కాలానికి ఆయన అట్లా చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ కాన్షీరామ్ వచ్చిన తర్వాత కానీ మనకి ఆ రాజకీయ భావన జనంలో రగల్చలే. ఆయన కాన్షీరామ్ వచ్చాడు, కాన్షీరామ్ వచ్చి ప్రాక్టికల్గా నిరూపించాడు. కానీ అదే కాన్షీరామ్ 89లో గుంటూరు వస్తే హాల్లో 20 మంది లేరు, బయట ఆయన కారు పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళింది. వచ్చేదాకా రోడ్డు మీద అట్లా నుంచుని ఉన్నాడు కాన్షీరామ్ 89లో. అదే కాన్షీరామ్ 94లో వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా కష్టమైపోయింది. ఒక రిజల్ట్ అక్కడ చూయించి వచ్చాడు కదా. ఇప్పుడు మన వాళ్ళంతా ఏమంటారంటే, మాలోళ్ళు ఏం చెబుతున్నారంటే, మనకు మాదిగలు కలిసి రారు కాబట్టి మనం రాజకీయాల్లో గెలవలేమంటారు. మాదిగలు ఏం చెబుతారంటే, మనకు మాలోళ్ళు కలిసి రారు అంటారు. వీళ్ళిద్దరితో కలిసేవాడు ఒకడు ఉంటాడు, వాడేం చెబుతాడు, మనం కరెక్ట్గా బీసీలు రావట్లేదు అంటాడు. అంటే మాలోళ్ళు మొత్తం ఈయన పార్టీలో చేరిపోయినట్టు, బీసీలే ఒక్కళ్ళే అవతల ఉన్నట్టు చెబుతాడు అనమాట. నువ్వు ఎవరితోనైనా కొంతమందితోనైనా కొంతమంది జనాన్నైనా ఒక పొలిటికల్ ఫోర్స్గా చేస్తే ఆ పొలిటికల్ ఫోర్స్తో నువ్వు రాజకీయం నడపాలి. ఒకసారి ఢిల్లీ నుంచి ఫ్లైట్లో కాన్షీరామ్ వస్తుంటే అదే ఫ్లైట్లో గద్దర్ ఉన్నాడు. ఎవరో చెప్పారు గద్దర్ ఉన్నాడు ఈ ఫ్లైట్లో అంటే, అరే పెద్ద కళాకారుడు పిలవండి అని చెప్పి ఈయన పక్కన కూర్చోబెట్టుకుని ఇద్దరు అక్కడ నుంచి రాజకీయాలు చెప్పుకుంటూ వస్తున్నారు. సరే ఈయన పీపుల్స్ వారి సంగతి అడిగాడు, ఆయన బీఎస్పీ సంగతి అడిగాడు. ఇద్దరు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న తర్వాత ఆఖరిలో గద్దరన్న ఏమన్నాడంటే, నీ బలం ఎంత అన్నాడు కాన్షీరామ్ని. కాన్షీరామ్ ఒక ఇంటర్వ్యూకి ఇంతే అన్నాడు. ఇంతేనా? ఇంతే. మరి దీంతో ఏం చేస్తాం అన్నాడు. త్రాసులో ఇది ఎటేస్తే అటు గెలిచేటట్టు నేనే ఇండియా పాలిటిక్స్ని తయారు చేసి అన్నాడు కాన్షీరామ్. ఈ ఒక్క ఇంటర్వ్యూకి అటేస్తే ఇటేస్తే నీకు జనాభా ఎందుకు, ఆడు కలిసి రావట్లేదు ఈడు కలిసి రావట్లేదు అనే చర్చ ఎందుకు నీకు? నీతో వచ్చిన 20 మందితో కలిసి ఒక ఉద్యమం మొదలు పెడితే దాన్ని చూసి మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు కదా. అది ఆ కర్తవ్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనకి బహుజన సమాజ్ పార్టీ ఒక రోల్ మోడల్గా పనిచేసింది. అందులో ఏమన్నా బలహీనతలుంటే లోపాలుంటే పక్కన పెట్టుకోవచ్చు, మిగిలిన కార్యాచరణ తీసుకుని మనం బయలుదేరవచ్చు. ఇప్పుడు వీసీకే వచ్చింది తిరుమావలవన గారు, తమిళనాడులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సైంటిస్ట్గా పనిచేస్తూ రిజైన్ చేసి మహారాష్ట్రలో ఉన్న దళిత్ పాంథర్స్ పార్టీని అక్కడికి తీసుకెళ్ళి దళిత్ పాంథర్స్ తరఫున వాళ్ళు 10 సంవత్సరాలు ఎలక్షన్ బాయ్కాట్ చేశారు. 10 సంవత్సరాలు ఎలక్షన్ బాయ్కాట్ చేసి ఎవరు వీళ్ళ మీద దాడి చేస్తే వాడిని చంపేశారు, ఎవరు వీళ్ళ మీద కొడితే వాడిని కొట్టారు, ఎవరు మన పిల్లల్ని రేప్ చేస్తే వాడి మీద పోయి వీళ్ళు దాడి చేశారు. అట్లా హిట్ బ్యాక్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ప్రజలే ఈయన్ని డిమాండ్ చేశారు, నువ్వు ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయవని. ఎలక్షన్లు ఎందుకు పోటీ చేయవని అన్నప్పుడు ప్రజలు చెప్పిన విషయాన్ని ఈయన ఆకలింపు చేసుకుని అది స్వీకరించి వీసీకే పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన 3వ ఎంపీ అయ్యాడు. ఇప్పుడు 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. ఒక పక్క ప్రతిఘటనోద్యమం చేస్తూనే మరో పక్క రాజకీయోద్యమం, 2 జమిలుగా నడపగలిగినటువంటి ఒక మోడల్ ఆయన తమిళనాడులో మనకు తీసుకొచ్చాడు. మనకి ఇక్కడ ఏమవుతున్నదంటే చాలా చోట్ల రాజకీయ పరమైనటువంటి ముందడుగు ఆంధ్రప్రదేశ్లో కొరవడింది, తెలంగాణలో కూడా కొరవడింది. అది 94లో వచ్చినటువంటి ఆ చైతన్యం. నేను అప్పుడు ప్రతి సూర్యప్రకాశ్ వెనకాల ఉండేవాళ్ళం మేము. అప్పుడు సత్యమూర్తి గారు ఉండేవాడు కదా, ఇక ఆయన బ్యాగ్ పోయటం మా కర్తవ్యం. అప్పట్లో ప్రతిదీ మేము కళ్ళతో చూసామన్నమాట. శక్తి ప్రదర్శనకి సాయంత్రం 6 గంటలకు మీటింగ్ అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన మేమందరం ఆ గ్రౌండ్ చూడటానికి వెళ్తే అప్పటికే నాటుబళ్ళు వేసుకొచ్చి ఎడ్ల బళ్ళు వేసుకొచ్చి రొట్టెలు తింటా ఉన్నారు. మీరు ఎందుకు వచ్చారంటే మేము మీటింగ్కి వచ్చాం. మీటింగ్ సాయంత్రం కదా, మరి మీకేమైనా ఉదయం అని చెప్పారా?
లేదులే సాయంత్రం అని తెలుసు, మా ఊరు నుంచి బళ్ళతో రావాలి కదా, లేట్ అవుతాం, ముందే వచ్చేసాం రొట్టెలు కట్టుకుని అన్నాడు. అంటే వాళ్ళలో ఎంత చైతన్యం ఉందంటే అంత చైతన్యం ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాం, వీళ్ళు మందుకి బిర్యానీకి అమ్ముడుపోతున్నారని స్టేట్మెంట్ ఇస్తున్నాం. మందుకి బిర్యానీకి అమ్ముడుపోతున్నారు అనేది నేను చాలా గ్రామాల్లో చూశాను. వాళ్ళు ఎలక్షన్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఈ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. రెండు పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని వీడికి నచ్చినోడు కోటేస్తున్నాడు. అప్పుడు అమ్ముడుపోయినట్టు కాదుగా. మహానుభావుడు డబ్బులు ఇచ్చాడు, వీడికి వేయాలంటే అమ్ముడుపోయినట్టు. ఆ అవసరం గడుపుకోవటానికి, ఆ పేదరికాన్ని తాత్కాలిక అవసరం గడుపుకోవటానికి ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని వీడికి నచ్చినోడికి ఓటేస్తున్నాడు. ఇప్పుడు మన జగన్ ఎందుకు ఓడిపోయాడు, మాలాళ్ళు ఓటేయక. జగన్ కూడా డబ్బులు ఇచ్చాడు, జగన్ డబ్బులు ఇచ్చాడు, కానీ వీళ్ళకి చాలా ముఖ్యమంత్రి సీట్లు సరిపోయినట్టు కనపడాలి వాళ్ళకి. అందుకని వాళ్ళు అభిప్రాయం మార్చుకుని చంద్రబాబు నాయుడు గెలిపించారు. అదే మనం ఉంటే మనకు ఎదురిస్తారు డబ్బులు. కాంశీరామ్ లాంటి వాడు వస్తాడని ఇట్లా డబ్బులు పట్టుకుని ఉంటారు. నువ్వు కాంశీరామ్లా లేవు అనుకో, డబ్బులు లేవు అంటారు. కాంశీరామ్ అని ఈగో అంటారు. అంతే. ఇంత సింపుల్గా వాళ్ళని గెలవగలిగి ఉండాలి మనం. ఇప్పుడు ఇక లీడర్షిప్ను తయారు చేయాలి, లీడర్స్ని తయారు చేయాలని అంటే లీడర్స్ని ఎవరు తయారు చేయరు. సినిమా హీరోలను ఇవ్వడం తయారు చేస్తాడా? నువ్వు సినిమాలు తీస్తా ఉంటే హీరోలు తయారవుతారు, నువ్వు సినిమాలు ఆగితే హీరో ఆగిపోతాడు. అట్లా ఉద్యమం కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు సంబంధించిన లీడర్లు వస్తారు తప్ప లీడర్లను సపరేట్గా లీడర్లను తయారు చేసే ప్రోగ్రాం ఏది ఉండదు. ఉద్యమంలో నుంచి ఆయా ప్రభావాలకు లోనయ్యి, ఆ యొక్క ఉద్యమ ప్రభావానికి లోనయ్యి ఒకటి లీడర్గా ఎదగాల్సిందే తప్ప నువ్వే లీడర్వి, ఈయనలో లీడర్ని, ఈయన ఏమైనా పెంచుతావనంటే అట్ట పెంచినవాడు అసలు లీడరే కాదు. ఎవరి స్టైల్ వాళ్ళది లీడర్షిప్ విషయం. అలా ఒకటి ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవట్లా. సమీక్ష చేసుకుని ఇప్పటి వరకు మనం సాధించింది ఇది, సాధించలేకపోయింది ఇది, దీనికి కారణాలు ఇవి అని బేరీజ్ వేసుకుని ఒక ఇంట్రాస్పెక్టివ్గా చరిత్ర అద్దం ముందు అంతర్బహిర్ సౌందర్యాన్ని చూసుకునే వినయం మనలో లోపించింది. ఎల్టీటీ ప్రభాకర్ ఒక సమీక్ష సమావేశం పెట్టాడు. ఇంత త్యాగం చేస్తున్నాము, ఇంత ఉద్యమం చేస్తున్నాము, మన ఉద్యమం ఎందుకు వెనకపట్టు పట్టిందని ఆయన రివ్యూ చేస్తున్నాడు. 2 రోజులు కూర్చున్నారు. 2వ రోజు రాత్రికి తెలిసింది ఒకటి కనిపెట్టారు వాళ్ళు, ఎందుకు వాళ్ళ ఎల్టీటీ ఉద్యమం వెనక్కపోతుందని. అప్పుడు ఒక ఆయన లేచి చెప్పాడు, మన ఎల్టీటీ ఉద్యమం వెనక్కపోవటానికి కారణం ఏంటంటే పార్లమెంట్లో గవర్నమెంట్కి అనుకూలంగా, బయటకు వచ్చిన తర్వాత మనకు అనుకూలంగా మాట్లాడే డ్యూయల్ రూల్ ఉంది, దానివల్లే పోవట్లేదు అన్నాడు. ఎవడెవడు వాడారు? ప్రభాకర్ అడిగాడు. ఇద్దరు ఉన్నాడు, ఒకడు అమృతలింగం, ఒకడు యోగేశ్వరం. వెట్టిపల్లి యోగేశ్వరం, ఒకడు అమృతలింగం. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? యోగేశ్వరం ఇక్కడే ఉన్నాడు, అమృతలింగం మాత్రం చెన్నైలో ఉన్నాడు. వాళ్ళిద్దరిని చంపి నాకు చెప్పండి అన్నాడు. వాళ్ళిద్దరిని 3 రోజుల్లో చంపేసిన తర్వాత ఎల్టీటీ ఏమి ఎంతుకుందలే, అసలు వాళ్లే షిప్పులు తయారు చేశారు, కరెన్సీ చేశారు, గవర్నమెంటే స్థాపించారు. అట్లా మనలో అమృతలింగాలను మనం గుర్తుపట్టాలి, వాళ్ళని ఏరాలి. ఆ అమృతలింగాలతోనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది. అయితే ఇంకొక పార్టీలో ఉన్న దళితుడు మన శత్రువా? ఇంకొక పార్టీలో ఉన్న మంత్రి, ఒక దళిత మంత్రి, ఒక దళిత మన శత్రువు అవుతాడా? కాదు. ఏదైనా ఒక పార్టీలో ఉండటం అనేది ఇన్ఎవిటబిలిటీ. అలాంటి ఇన్ఎవిటబిలిటీ అన్నప్పుడు ఆ మంత్రినో, ఆ ఎమ్మెల్యేనో మన మూమెంట్ సహకారం పెరగటానికి అతను సహకారం తీసుకోవాలి. మన మూమెంట్కి సహకరించే విధంగా మన మూమెంట్ పెంపొందాలి. ఆ మూమెంట్కి ఆయన లోబడి మనకు సహకారం చేసేటట్టు చూసి, దీన్ని వాళ్ళు ఎక్కడున్నా సరే మనకు సహకరించేటట్టుగా ఉండాలి. అలాంటి సహకారంతో ముందుకెళ్తే డెఫినెట్గా ఇది ఉంటుంది. ఒక డిఎంకే ఎస్సీ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాడు. ఎలక్షన్ అప్పుడు తిరుమావళవన్ గారి దగ్గరికి వచ్చాడు. అన్నా, నీకున్న బిజీలో నా నియోజకవర్గంలో ఒక సభ పెట్టవని నాకు అర్థమైంది, నువ్వేం లేదు, ఈ చివరి నుండి ఆ చివరికి ఒక్కసారి వెళ్ళు చాలు అన్నాడు. ఊరికే కారులో వెళ్ళు, 4 కార్లతో నాకు ఓట్లు పడతాయి అని అంటే, లేదులే మీటింగ్ పెట్టుకో అన్నాడు. అతను డిఎంకే ఎమ్మెల్యే ఎస్సీ, అక్కడ 2 సభల్లో ఈయన మాట్లాడాడు. ఎలక్షన్లో గెలిచిన తర్వాత అత్యంత ఖరీదైన కారు తీసుకొచ్చి ఆఫీస్ ముందు పెట్టి లోపలికి వచ్చి తిరుమావళవన్ గారికి శాలువ కప్పి ఈ తాళాలు ఆయన చేతికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అట్లాంటి సహకారం మనకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల్లో, లేకపోతే టీడీపీ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల్లో నుంచి మన మూమెంట్కి రావాలి. చాలామంది ఏం చెబుతున్నారంటే మనకు దళారులు ఉన్నారు, చాలామంది నిస్వార్థంగా పనిచేస్తున్నారంట. ఈ దళారులు ఎవరికి కూడా లక్షలేమి ఎవరు మీకు తెలుసా?
కేవలం 5,000 10,000 ఇస్తారు. ఈ 5,000 10,000 కోసం వాడు జీవితాంతం దళారని మోస్తూ ఉంటాడు. వీళ్ళని పిలుచుకుని ఒక 20 లక్షలు ఇచ్చినోడు ఎవడు లేడు తెలుసా? ఏ దళిత నాయకుడు సంఘాల నాయకుడి దగ్గరికి వెళ్ళండి మీరు, ఆ ఇంటికి 5గురు వెళ్తే 5వ కుర్చీ కోసం పక్కింటోడికి వెళ్తాడు. నువ్వు వాడినే పెద్ద దళారని మనం ప్రచారం చేసుకుంటా ఉంటాం. వాళ్ళు దళారులు కాదు, పాడు కాదు. మన మూమెంట్ బాగా పనిచేసినప్పుడు ఆ దళారులు కూడా పరివర్తన చెంది వాళ్ళు కూడా మనకే ఉండటానికి సహకరిస్తూ ఉంటారు. అందుకని మనకి రాజకీయోద్యమం, అలాగే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ఉద్యమం, అలాగే దళితుల మీద జరిగే దాడుల్ని ఎదుర్కొని నేటి ఒక వ్యూహాన్ని అమలుపరిచేటువంటి ఈ 3 మనకు ఉండాలి. మనం ప్రతిదాన్ని ఉద్యమం అంటున్నాం. కారంచేడు ఉద్యమం, చుండూరు ఉద్యమం అట్లా చెబుతున్నాం అన్నమాట. అసలు ఆ పేరుతో ఒక ఉద్యమం, ఒక గ్రామం పేరుతో పిలువబట్టమే దాని లిమిటేషన్. దళిత ఉద్యమంలో భాగంగా ఇవన్నీ ఉండాలి, కానీ కారంచేడులో ఉద్యమంలో భాగంగా దళిత ఉద్యమం ఉంటే ఎట్లా? అందుకే ఒకసారి బిఎస్ రాములు అన్నాడు 96లో, బిఎస్ రాములు 86లో బిఎస్ రాములు ఏమన్నాడు, మీకు కూడా ఈ దళిత సంఘాలకు కూడా పౌరోక్కుల సంఘం లాగా రోజువారీ కార్యక్రమం ఉండదే అన్నాడు బిఎస్ రాములు. వాళ్ళు కూడా లాకప్ డెత్ జరిగినప్పుడు, ఎన్కౌంటర్లో ఎవరన్నా నక్సలైట్ చచ్చిపోయినప్పుడు మాట్లాడతారు తప్ప మీకు రోజువారీ కార్యక్రమం లేదు. మీకు కూడా ఎవరైనా ఖమ్మంలో, రెడ్లో ఎవరైనా చంపినప్పుడు మాత్రం ప్రోగ్రాం ఉంటుందని. అందుకని రోజువారీ కార్యక్రమం ఉన్న సంఘం కావాలి, రోజువారీ కార్యక్రమం ఉన్నటువంటి పార్టీ కావాలి మనకి. అలా ఆ పార్టీ ఎక్కడ జరిగితే అది మన ఆందోళన కూడా ఉద్యమం అంటున్నాం. ఉద్యమం అంటే ఏంటి? ఇది ఒక పీపుల్స్ వారిది ఉద్యమం, ఒక ఆర్ఎస్ఎస్ది ఉద్యమం, బహుజన సమాజ్ పార్టీది ఉద్యమం, ఒక వీసీకేది ఉద్యమం. ఉద్యమం అంటే ఒక రాజకీయ లక్ష్యం ఉన్న ఒక రాజకీయ పార్టీ, దానికి అనుబంధంగా ఒక రైటర్స్ సంఘం, దానికి అనుబంధంగా ఒక కళాకారుల సంఘం, దానికి అనుబంధంగా ఇంటలెక్చువల్ సంఘం, దీన్ని ఉద్యమం అంటారు. ఆందోళన ఉద్యమం. ఇప్పుడు మనకున్న వాళ్ళందరూ ఉద్యమకారులు కాదు, ఉన్న వాళ్ళందరూ ఆందోళనకారులే. ఏదైనా ఒక సంఘటన జరిగితే ఓ టీవీ ముందుకు వచ్చో, పేపర్లోనో లేకపోతే యూట్యూబ్లోనో ఆ విషయాన్ని ఏం జరిగిందో, ఏం అన్యాయం జరిగిందో చెప్పగలిగే ఆందోళనకారులే, కానీ దాన్ని ఉద్యమంగా మలిచే ఉద్యమకారులు కాదు వీళ్ళు. అందుకని మనం నిర్మించాల్సిన ఉద్యమే. ఆందోళన నిర్మించాం, ఉద్యమాన్ని నిర్మించాలి. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విజన్ ఏంటి? ఆయన విజన్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. అవి ఒక భావనల్లా కనపడతాయి మనకి. అవి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, అవి ఇక్కడ మనకి సమాజంలో అవి ప్రతిబింబించాలంటే దానికి ఒక మార్గం చెప్పాడు. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఎడ్యుకేట్ చేయండి. ఏం ఎడ్యుకేట్ చేస్తారు? మనం ఏ ఏ కారణాలు జరగబడ్డామో ఆ కారణాలను ఎడ్యుకేట్ చేయండి, యాజిటేట్ చేయండి. ఆ కారణాలు ఉన్నాయే, ఆ కారణాల మీద యాజిటేట్ చేయండి. సమాజం ఇట్లా ఇట్లా ఉంది కదా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా, అని ఆర్గనైజ్డ్ దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేయండి అన్నాడు. కానీ దాన్ని ఏం చేశారు వీళ్ళు? బోధించు, అందరికీ బోధిస్తావు కదా, బోధించిన వెంటనే వాళ్ళు సమీకరించబడతారంట, అప్పుడు పోరాడమంటున్నాడు. దీనికి లాజికల్ ఎండ్ ఉందా? ఏదో జరాసంధను అటు ఇటు వేసినట్టుగా అసలు అంబేద్కర్ సిద్ధాంతాన్నే మనం పక్కదో పట్టించేసాం. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అనేది గొప్ప ఇది. నువ్వు ఎడ్యుకేట్ చేస్తావు, ఎడ్యుకేట్ చేసిన దాంతో వచ్చిన దాన్ని యాజిటేట్ చేస్తావు. ఆ యాజిటేట్ చేసినటువంటి ఆ పవర్ ఉంటుందే, ఆ యాజిటేషన్ ద్వారా వచ్చినటువంటి పవర్ ఉంటుందే, ఆ పవర్తో సమాజాన్ని, అసమానంగా ఉన్న సమాజాన్ని సమానతగా తీసుకురాగలగాలి. అలా తీసుకురావాల్సినప్పుడు మనకిప్పుడు మనం ప్రధాన అడ్డంకి ఏం చెబుతున్నారు? ఈ వర్గీకరణ ఉద్యమం వల్ల మాలమాదిగలు చీలిపోయారు, అందువల్ల రాజకీయంగా వాళ్ళకి రాజకీయపరమైన ప్రోగ్రాం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు విడిగా కనపడుతున్నారు. కానీ వాళ్ళకి కలిపి కనుక ఒక ప్రోగ్రాం ఇస్తే వాళ్ళు ఎక్కడికి పోరు, కలిసి ఐక్య ఉద్యమంలోనే ఉంటారు. ఇప్పుడు మా ఊర్లో జూలైలో, ఆగస్టులో నాట్లు అయిపోతాయి, వరి నాట్లు అయిపోతాయి. ఆగస్టు అయిపోతే సెప్టెంబర్, అక్టోబరు, నవంబర్ ఖాళీగా ఉంటారు జనం. మళ్ళీ నవంబర్ ఆఖరిలో వరి కోతలు స్టార్ట్ అవుతాయి అనమాట. అసలు నీ మనిషి మాట్లాడదామన్నా కానీ వాడు చాలా బిజీగా ఉంటాడు. ఎప్పుడైతే జూలైలో నాట్లు అయిపోతాయో, జూలై ఆగస్టులో నాట్లు అయిపోతాయో, ఆగస్టు సెప్టెంబర్లో భార్య భర్తలు ఏ ఇంట్లో గట్ట కొట్టుకుంటూ ఉంటారు, అలిగెళ్తూ ఉంటారు. ఏమిందిరా అంటే వాడు కొట్టాడు, కూర బాగాలేదని కొట్టాడు, తాగొచ్చి కొట్టాడు అంటూ ఉంటారు. మరి వీడే డిసెంబర్లో ఎందుకు కొట్టుకోరు ఈ భార్య భర్తలు? అంటే చేతి నిండా పని ఉంది వాళ్ళకి, కొట్టుకునే తీరిక లేదు వాళ్ళకి. అట్లా ఇప్పుడు ఈ మాలమాదిగలకి నువ్వు చేతి నిండా పని ఇస్తే ఈ కొట్టుకోవటం మానేసి పనిలో పడతారు వాళ్ళు. ఆ పని ఇవ్వటమే ఇప్పుడు మనకు సురేష్ అన్న చేయాల్సిన పని. ఖాళీకి పడి ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు? నువ్వు మాల, నువ్వు ఎక్కువ తిన్నావు అంటాడు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావు. వీళ్ళకి ఇంత తీరిక ఇవ్వకూడదు. నువ్వు ఇంత తీరిక ఇవ్వకుండా ఒక నియోజకవర్గానికి అప్పచెప్పారు. ఇప్పుడు మేధావి అంటే ఎవడు మనకి?
మేధావి అంటే ఇదిగో పవన్ కళ్యాణ్ లాగా 1,00,000 పుస్తకాలు చదివినోడా మేధావి? ఒక నియోజకవర్గంలో 44,000 ఓట్లు ఎట్టొస్తాయో చెప్పినోడే మనకు మేధావి. ఇంకంతకు మించిన మేధావి మాకు అవసరం లేదు, మీకేమైనా అవసరమే కానీ అల్లే మేధావి. ఇప్పుడు చూడండి, చాలామందికి పార్టీ పెట్టాలంటే ఇప్పుడు ఉన్న పార్టీలో చేరడం, వాడు ఒక పార్టీ పెట్టడం, ఒక సంఘం పెడతాడు. పార్టీ పెట్టాలన్న జ్ఞానం పవన్ కళ్యాణ్ కూడా ఉంది కదా. వాడికి నవ్వటం రాదు, నడవటం రాదు, నుంచోటం రాదు, మాట్లాడటం రాదు. వాడికి కూడా తెలుసు పార్టీ పెట్టొచ్చని. కానీ మన మేధావికి తెలియదే, మన యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్కి తెలియదే, మేధావికి మన ఐఏఎస్ ఆఫీసర్కి తెలియదే. లేబర్ కమ్మని అడగండి, నీకేం కావాలంటే నా తెలుగుదేశం పరిపాలించాలంటాడు. లేబర్ రెడ్డిని అడగండి, నా కాంగ్రెస్ నా వైసీపీ పరిపాలించాలంటాడు. మన టాప్ ఐపీఎస్ ఆఫీసర్ని అడగండి, ఏదన్నా రేవంత్ రెడ్డి గారు కావాలన్నా కేసీఆర్ వస్తే నాకు మంచి పోస్ట్ వస్తుంది అంటాడు. వీళ్ళకి పరిపాలించాలనేటువంటి స్పృహ లేదు. ఒక ఈ నేల నాది, ఈ రాష్ట్రం నాది, దీని పరిపాలకుడు నేను అవ్వాలనేటువంటి ఒక ఇది లేదు వాళ్ళకి. అందుకనే వీళ్ళల్లో పరిపాలించాలి, నువ్వు ఓటరు కాదు, నువ్వు ఓటు బ్యాంకు కాదు, నువ్వు పరిపాలకుడు అనేటువంటి స్పృహ మన జనంలో తీసుకురాగలగాలి. అలా తీసుకురాగలిగినప్పుడు మాత్రమే మనకి పని అవుతుంది తప్ప అప్పటి వరకు మాలమాదిగలకి చేతి నిండా పనిస్తే వాళ్ళు రాజ్యాధికారం అనే పని మీద పడతారు. అది జనంలోకి పోవాలి. ముందు జనంలోకి పోకుండా మనం ఉపన్యాసాలతోనో లేకపోతే పుస్తకాలు రాయటంతోనో కాకుండా జనంలోకి పోతే అక్కడ తెలివి ఉంటుంది. ఆ తెలివిని మనం సొంతం చేసుకోవాలి. ఒక బహుజన సమాజ్ పార్టీ అప్పుడు గ్రామాల్లో తిరిగేటప్పుడు కౌలు చేయని వాళ్ళతో పెద్ద సమస్య. వాళ్ళు కమ్మవాళ్ళ దగ్గర, రెడ్ల దగ్గర కౌలుకు చేను తీసుకుంటారు. మన మీటింగ్ రమ్మంటారు రాడు, కాబట్టి వాడితో వీళ్ళందరూ శత్రుత్వంగా ఉండేవాడు. అప్పుడు ఒక పెద్ద ఆయన, ఒక టీచర్ గారి తండ్రి, ఆయన ఏం చదువుకోవాలి, ఆయన చెప్పాడు, అయ్యా కౌలు చేయని వాళ్ళతో మీరు ఇంట్లోకి వెళ్ళి మాట్లాడరండి, వాళ్ళు బయటికి పిలవబాకండి. నిజంగానే మేము ఇళ్లలోకి వెళ్ళి అడిగితే, అయ్యా మేము బయటికి కనపడం కానీ మేము బీఎస్పీకి ఓటేస్తామని చెప్పారు వాళ్ళు. ఆ వ్యూహం ఎవరు చెబుతారు? గ్రామాల్లోకి వెళ్తే అక్కడ పనిచేయాలి, ఎట్లా పనిచేయాలో మన ప్రజలే, మన నిరక్షరాస్యులే చెబుతాడు. వాడికి తెలివి లేదనుకుని మనం ఏం చేస్తాం, నేను కదా యాన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ 20 సార్లు చదివింది, నువ్వు కాదు కదా అని మనం వాడికి బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక కారు తయారు చేసిన తర్వాత జనవరి 1 మార్కెట్లో చూపెట్టాలంటే కారును బయటికి తీసుకొస్తుంటే బయటికి రావట్లేదు, అది పైన అది తగులుతుంది, గడప తగులుతుంది. మరి ఏం చేయాలి? ఒకడేమన్నాడంటే కారును ముందు అనకూడదాం, బయటకు వచ్చి టింకరింగ్ చేద్దాం అన్నాడు. అనకొడితే నేను ఊరుకొని అన్నాడు ఇంజనీర్. మరి ఎట్లా? ఓ పని చేద్దాం, అది ఆ పైన ఉంది కదా దాని వరకు కొట్టేసేసి తర్వాత కట్టుకుందామంటే, మా నాన్న కట్టింది, నేను దాన్ని పగలగొట్టనన్నాడు ఓనర్. మరి ఇప్పుడు కారు బయటకు వచ్చేదట, కోట్లు పెట్టుబడి పెట్టున్నారే. అప్పుడు అక్కడ వాచ్మెన్ చెప్పాడు, సార్ టైర్లో గాలి తీయండి సార్, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గాలి పెట్టుకోవచ్చు అని చెప్పాడు. అదిగో అలాంటి తెలివిని పోగు చేసుకున్నవాడే మునగాడు. అది చేసుకోవాలి. నేను మావో రాసిన ప్రాక్టీస్ అనే వ్యాసం నాకు తీరుకున్నప్పుడు అలా చదువుతాను, అంత ఇష్టం. ఆ ప్రాక్టీస్ అనే మావో రాసిన వ్యాసం చాలా గొప్ప వ్యాసం అది. అందులో ఆయన అంటాడు, నువ్వు నడిచే దారిలో సిద్ధాంతం యొక్క వెలుగు పడాలి, వెలుగు పడతా ఉంది, దారిలో నువ్వు నడవకపోతే సిద్ధాంతం వేస్ట్ అవుద్ది అన్నాడు. సిద్ధాంతానికి అనుగుణంగా నువ్వు పని చేసుకుంటూ పోవాలి. అలా సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసే ఒక వాతావరణం ఈ తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వస్తుందనే ఒక కొండంత విశ్వాసంతో నేను ఉంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన లెల్లే సురేష్ గారికి ఈ 4 మాటలను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై భీమ్.